చాలా వేగ్గా ఉంది ఫస్ట్ చెప్పినప్పుడు. తర్వాత లైన్ ఆయనకు నచ్చింది, ఇంకా ఓకే గో హెడ్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంక మనం దాన్ని వర్క్ చేశాను. అంత మొత్తం నా టీం ఉంటారు 2-3. ఒక 2 ఉంటారు అనమాట. మా కుర్రోళ్ళని తీసుకొని వెంటనే వెళ్ళిపోయి 1 మంత్ కూర్చున్నాం గట్టిగా. కూర్చొని ఒక స్క్రిప్ట్ చేసుకొని వచ్చి లైన్ చెప్పినప్పుడే హిరోషిమా నాగసాకి దగ్గర మొదలు పెట్టారా? యాక్చువల్లీ కాదు, అంత కాంప్లికేట్ చేయలేదు సార్ ఫస్ట్ లైన్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ జెన్యున్గా ఈ లైన్ మహాభారతంతో లింక్ చేసి చెప్పా. పాండవులు కౌరవులు మధ్యలో కర్ణుడు అలాగనే స్టార్ట్ చేశాను అనమాట. ఎటు సైడ్ ఉండాలో తెలియని ఒక మధ్యలో ఒక వ్యక్తి తను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ కౌరవుల దగ్గర పనిచేసే ఒక కౌరవులతో ఉండేవాళ్ళు మళ్ళీ పాండవుల పక్కన నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఫస్ట్ లైన్ ఉందన్నమాట. జెన్యున్ మనం ఒకటి వేసుకుంటాం కదా కథ, ఎక్కడ ఏ మీటర్లు వెళ్ళాలని చెప్పేసి. అక్కడ ఓకే ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత నేను డిసైడ్ అయ్యాను మహాభారతం లింక్ ఏం పెట్టకూడదు, మనకు ఎక్కడ ఒకటి ఫస్ట్ ఒక బేస్ పాయింట్ కావాలి కదా సార్. మనకు భారతం రామాయణం కన్నా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో ఐ ఫీల్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ వేసుకొని అది చెప్పాను, నచ్చింది ఆయనకి. దెన్ ఫ్రమ్ దేర్ ఇంకా మనం వేరే రూట్లో వెళ్ళిపోయాం కంప్లీట్గా. మనం ఎప్పుడు తప్పు వెళ్ళినప్పుడు ఆ రూట్ డివేట్ అవ్వలేదు సార్. ఆ లైన్ ఫస్ట్ బేస్గా రాసేసుకున్నాను. డివేట్ అవుతున్నప్పుడు ఆ లైన్ చూసుకునేవాడిని అందుకని. అండ్ కొన్నిసార్లు డివేషన్ అయితే మంచి లైన్ వస్తుంది, బెటర్ అవుతుంది. కొన్నిసార్లు ఎటల్తో తెలియదు. కానీ ఈసారి మాత్రం కాంప్లికేట్ చేయకూడదు అనుకున్నాను సార్. సింపుల్ చెప్దాం కథ, అందరూ కథ లేదు లేకపోతే కథ ఎక్కువ చెప్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టి ఒక జెన్యూన్గా సింపుల్ లైన్ చెప్దామని ఫిక్స్ అయ్యాను సార్ ఫస్ట్ నుంచి. అది ఎందుకని. మరి ఇది ఎక్కడ యాడ్ అయింది? ఇది ఈ జపాన్ అంటే లేదు సార్, ఫస్ట్ జపాన్ స్టార్ట్ చేసి అది ఏంటంటే సార్ ఫస్ట్ నేను యూజువల్గా కొంచెం బుక్స్ చదవడం అలా బాగా ఇష్టపడతాను. అందులోనూ యానిమేస్ చూస్తుంటాను అన్ని. బట్ కళ్యాణ్ గారు జెన్యూన్గానే ఇప్పుడు ఆయనకి కొంచెం జాపనీస్ కల్చర్ అంటే బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎక్కడో ఒకటి ఆయనకి మన జనరల్ వేరే హీరోకి వెళ్ళి ఇప్పుడు జపానీస్ అంటే ఎంతమంది కనెక్ట్ అవుతుందో తెలియదు. కానీ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ ఉంది. అంటే కళ్యాణ్ గారు కొడుకు పేరు కూడా అకిరా కురోసావా డైరెక్టర్ ఇష్టపడి పెట్టారని విన్నా. సో ఐ థాట్ ఓకే జెన్యూన్గా ఆయనకి ఇష్టం. ఆయన చాలా సినిమాల్లో సాంగ్స్లో వాడడము ఐకిడోని అలా మార్షల్ ఆర్ట్స్ వాడడం చూసాను అనమాట. అరే వై కాంట్ బి జస్ట్ లైక్ అసలు దాన్ని ఫుల్ ఫ్లెజ్గా ఎందుకు చేయకూడదు అనేది ఎప్పుడు ఉన్నింది నాకు. అలా అని చెప్పేసి ఇరికిచ్చానని ఏం లేదు, ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నింది. కానీ ఐ డెంట్ వాంట్ టు షూట్ అండ్ ఆల్ సీన్స్ షూట్ చేయకుండా జస్ట్ ఒక టించ్ ఇద్దాము అంతే. ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్దాం అనుకుని తప్పితే ఇంత పెడదామని కూడా లేదు. బట్ వన్స్ స్లైట్గానే ఫస్ట్ పోస్టర్ వదిలినప్పుడు ఓజీకి దాంట్లో నేను పోస్టర్ టైటిల్ ఏం పెట్టలేదు అనమాట. దే కాల్ హిమ్ ఓజీ అని పెట్టేసి ఒక జాపనీస్లో ఐ రోట్ ఇట్ అనమాట. జస్ట్ అది వైరల్ అయిపోయింది సార్ బాగా. ఇంకా వైరల్ అయిపోయి ఇంకా అందరూ ఇంకా జపనీస్లో నన్ను ఇంకా ఇరికిచ్చేసారు. బట్ అలా అని చెప్పి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం యాడ్ చేయాలని ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అనమాట. బట్ ఐ రోట్ ఎ స్టోరీ ఫర్ సెకండ్ పార్ట్ లాగా. ఇంటెల్ రాసుకున్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి, చాలా జెన్యూన్గా ఒక 1 hour ఫ్లాష్ బ్యాక్ రాసుకోండి జపానీస్ది. కానీ అది ఆబ్వియస్లీ ఇందులో ఇంటెల్ చేయలేకపోయాం అనమాట. సో ఐ థాట్ ఇది ఒక బేస్గా పెట్టుకొని బై గాడ్స్ కేస్ ఏమైనా వర్కౌట్ అవుతాయి దెన్ ఐ విల్ సీ ఐ కెన్ డూ దట్ థింగ్ అని ప్లాన్ చేశాను.